ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి శనివారం నాటికి సరిగ్గా 3 రోజులు పూర్తయింది. మూడో రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత? మొదటి రోజుతో పోల్చితే మూడో రోజు ఈ సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటి? శనివారం నాడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే ధురంధర్ 2 సినిమా తెలుగు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? మొత్తం 3 రోజుల్లో పవన్ సినిమాకు వచ్చింది ఎంత? అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత? ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 32 కోట్ల 12 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే 52 కోట్ల 80 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి రోజున రాబట్టింది. ఇక రెండో రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మొదటి రోజు వచ్చిన కలెక్షన్తో 5వ వంతు కలెక్షన్లు మాత్రమే రెండో రోజు ఈ సినిమా రాబట్టింది. రెండో రోజు శుక్రవారం నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 33 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా 11 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు శనివారం నాడు ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి అక్షరాల 5 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 8 కోట్ల 65 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఏరియాల్లో కూడా కలిపి శనివారం నాడు ఈ సినిమాకు అక్షరాల 6 కోట్ల 24 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది. అంటే రెండో రోజుతో పోల్చితే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే కలెక్షన్లో తేడా ఉందన్నమాట. శనివారం నాడు రంజాన్ పండుగ కావడం, వీకెండ్ కూడా అవడం వల్ల తెలుగులో పవన్ సినిమా కలెక్షన్లు రెండో రోజుతో పోల్చితే మూడో రోజు పెద్దగా పడిపోలేదు. అందులోనూ తెలుగులో అత్యధిక థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాయే ఆడుతోంది. ధురంధర్ 2 సినిమా కూడా కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లో ఆడుతున్నప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన షోలు అన్నీ కూడా హౌస్ఫుల్గా నడుస్తున్నాయి. అందుకే ఆ సినిమాకు టికెట్లు దక్కని వాళ్లకు ఉన్న ఏకైక ఆప్షన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే. అందువల్లే శుక్ర శనివారాల్లో పవన్ సినిమాకు అదే రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి. ఆదివారం నాడు కూడా అదే రేంజ్లో కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి 4వ రోజు ఆదివారం నాడు ఈ సినిమా కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది. ఇక రోజుల వారీగా కలెక్షన్ల గురించి కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకు ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత, మొత్తం 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత, ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉందన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు 46 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే నైజాం ఏరియాలో మొత్తం 3 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల 11 కోట్ల 96 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే తెలంగాణలోని ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోవాలంటే ఇంకా అక్షరాల 34 కోట్ల 4 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట. ఇక సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 3 రోజుల్లో అక్షరాల 5 కోట్ల 54 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే రాయలసీమలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళిపోవాలంటే ఇంకా 9 కోట్ల 46 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 5 కోట్ల 54 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు 4 కోట్ల 39 లక్షల రూపాయల కలెక్షన్ రాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల 4 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 3 కోట్ల 61 లక్షల రూపాయల కలెక్షన్ రాగా కృష్ణా జిల్లాలో 3 కోట్ల 18 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లాలో 3 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు అక్షరాల 1 కోటి 38 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఉత్తరాంధ్ర ఏరియాల నుంచి నెల్లూరు జిల్లా వరకు ఈ అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 21 కోట్ల 14 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఈ అన్ని ఏరియాలో కలిపి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు అక్షరాల 52 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ ఏరియాలో 3 రోజుల్లో వచ్చిన 21 కోట్ల 14 లక్షల రూపాయలను తీసేస్తే ఇంకా 30 కోట్ల 86 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఈ సినిమాకు రావాల్సిందనమాట. ఏపీ ప్లస్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 113 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇవే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో 38 కోట్ల 64 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల 36 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉందన్నమాట. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు 3 రోజుల్లో 2 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 7 కోట్ల రూపాయలు. అంటే ఈ సినిమాను ఈ ఏరియాలో కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 4 కోట్ల 25 లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు.
అయితే ఇదే ఓవర్సీస్లో 3 రోజుల్లో కలిపి ఈ సినిమాకు 3,30,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 8,70,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక టోటల్గా చూసుకుంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 3 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు అక్షరాల 44,69,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 75,10,00,000 గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా 3 రోజుల్లోనే కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 132 కోట్ల రూపాయలు, ప్రమోషన్ ఖర్చుతో కలిపి 133 కోట్ల రూపాయలు రావాల్సింది. అయితే ఈ సినిమాకు 3 రోజులు వచ్చిన 44,69,00,000 రూపాయలను తీసేస్తే ఇంకా ఈ సినిమాకు 88,31,00,000 కలెక్షన్లు రావాల్సిందనమాట. ఆదివారం నాడు కూడా ఈ సినిమాకు కనీసం 5-6 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే ఇంకా ఈ సినిమాకు 80 కోట్ల రూపాయలకు పైగానే షేర్ కలెక్షన్లు రావాల్సి ఉండదన్నమాట. మరి ఈ రేంజ్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టగలదా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లాభాలకు వెళ్ళడం సాధ్యమేనా అని అడిగితే మాత్రం కష్టమే అని చెప్పవచ్చు. దురంధర్ 2 సినిమా ఎఫెక్టు ఈ సినిమాపై భారీగానే పడుతుందన్నమాట వాస్తవం. నిజానికి దురంధర్ 2 సినిమా బుధవారం సాయంత్రమే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తెలుగు వర్షన్ ఆలస్యం కావడంతో అది కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కాస్త కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. గురువారం, శుక్రవారాల్లో కూడా దురంధర్ 2 సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ కాకపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆ 2 రోజులు పోటీ లేకుండా పోయింది. శనివారం ఉదయం నుంచి మాత్రం తెలుగులో దురంధర్ 2 సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అన్నిలోనూ దురంధర్ 2 సినిమా షో పడ్డాయి. శనివారం నాడు దురంధర్ 2 సినిమాకు అక్షరాల 5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్, అంటే దాదాపుగా 8 కోట్ల రూపాయల కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినట్లు లెక్క. అంతేకాదండి, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ఏరియాల్లో, తెలంగాణ జిల్లాల్లోని సిటీల్లో తెలుగు వర్షన్ మాత్రమే కాదు, ఒరిజినల్ హిందీ వర్షన్ కూడా హిందీ భాష వచ్చిన తెలుగు జనాలు చూస్తున్నారు. సో ఇలా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన హిందీ వర్షన్ కలెక్షన్లు కూడా కలుపుకుంటే దురంధర్ 2 సినిమాకు శనివారం నాడు అక్షరాల 9 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినట్లు లెక్క. ఇది కేవలం శనివారం నాడు వచ్చిన కలెక్షన్ మాత్రమే. బుధవారం రాత్రి నుంచే హిందీ వర్షన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షోలు పడ్డాయి. హైదరాబాద్ వంటి సిటీలో అయితే తెలుగు వర్షన్ అందుబాటులో లేనందువల్ల హిందీ వర్షన్ సినిమాకే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బుధవారం, గురువారం, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో హిందీ వర్షన్ సినిమాకు కనీసం 5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చి ఉంటాయని ఓ అంచనా. అంటే టోటల్గా చూసుకుంటే శనివారం వరకు దురంధర్ 2 సినిమాకు అక్షరాల 14 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినట్లు లెక్క. ఈ సినిమాకు 3 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొదటి 3 రోజుల్లోనే 330 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి. మొదటి 3 రోజుల్లో హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. శనివారం నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ సినిమా కలెక్షన్ల రేంజ్ మరింత పెరిగింది. దీంతో శనివారం ఒక్కరోజే ఈ సినిమాకు 170 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయట. మొత్తం మీద చూసుకుంటే శనివారం వరకు మొదటి 3 రోజుల్లో ఏకంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు హిందీ మీడియా లెక్కలు చెబుతుంది. దురంధర్ 2 సినిమాకు వచ్చిన టాక్ను బట్టి చూస్తుంటే ఆదివారం నాడు ఈ సినిమా కలెక్షన్లు ఇంకాస్త పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ వచ్చినప్పటికీ లాంగ్ రన్లో మాత్రం ఈ సినిమాకు భారీగానే కలెక్షన్లు వస్తాయి. పరీక్షలు ముగిసిన తర్వాత నుంచి ఈ సినిమాకు తెలుగులో కలెక్షన్లు మరింతగా పెరగటం ఖాయం. సినీ ప్రియులు కూడా పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కంటే కూడా దురంధర్ 2 సినిమాను చూసేందుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. బుక్ మై షో యాప్లో ఒక్కసారి చెక్ చేస్తే దురంధర్ 2 సినిమాకు సంబంధించిన థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్స్తో నడుస్తూ ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మాత్రం కనీసం 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న పరిస్థితి. వర్కింగ్ డేస్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా పరిస్థితి మరింత ఘోరంగా ఉండబోతుంది. సోమవారం ఆ సినిమా కలెక్షన్లు పూర్తిగా పడిపోతే దురంధర్ 2 సినిమా పరిస్థితుల్లో మాత్రం తేడా ఉండకపోవచ్చు. తెలుగులో నెక్స్ట్ రాబోయే పెద్ద సినిమా అంటే పెద్ద సినిమాయే కదా. ఆ సినిమా వచ్చేదాకా తెలుగులో దురంధర్ 2 సినిమా విజృంభించడం ఖాయం. ఒక్క తెలుగులోనే కనీసం 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తాయని సినీ ఇండస్ట్రీ పెద్దల అంచనా. మరి ఆ అంచనా నిజం అవుతుందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఇదండి దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల కలెక్షన్ లెక్కలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.